ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి న్యాయం చేస్తుందా అనంటే ఈ సంవత్సరన్నర కాలంలో ఇదే ప్రభుత్వం టోటల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అలాగే మంత్రి పచ్చి అబద్ధం చెప్తున్నాడన్నటువంటి నిరూపణ అయ్యింది. ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది అన్నటువంటి చర్చ జరిగింది. ఆ మార్పులన్నీ మనం ఇవాళ గమనించాం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి శ్రవణ్ ఆయనకి ఏదైనా ఇంపార్టెన్స్ ఇచ్చారా? నిర్ణయాలలో ఎప్పుడైనా ఆయన కూర్చోబెట్టుకున్నారా? ఆయన ద్వారా రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేశారా? ఆయన మీ పక్కన బంట్రోతులాగా వచ్చి కూర్చున్నట్టున్నది కానీ, ఆయన ఏదో నామమాత్రంగా మీరు పక్కన కూర్చోబెట్టున్నట్టున్నది కానీ, ఆ ఎమ్మెల్యేని కేవలం ఏదో ఒక కమిటీ వేసి ఇక్కడ పర్యవేక్షణ చేయమంటే వాట్ హీ కెన్ డూ? నారాయణ లాంటి బాధ్యత లేనటువంటి మంత్రి మళ్ళీ అంటున్నా, బాధ్యత అంటే లోకేష్ బాబులాగా నిలబడే నాయకుడు కావాలి. ఓడిపోయినా సరే మంగళగిరిలో మళ్ళీ నిలబడి ఇంటింటికి వెళ్ళి సొంతం చేసుకున్నటువంటి రాజకీయ తత్వం ఉన్నటువంటి యువ నాయకులు కావాలి. ఈ అవుట్డేటెడ్ నాయకులు కాదు. నారాయణ లాంటి అవుట్డేటెడ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అక్కర్లా. ముఖ్యంగా అమరావతి బాధ్యతను తీసుకోగలిగే కెపాసిటీ లేదు, ఆ కమిట్మెంట్ లేదు అని ఆయన నిరూపించుకున్నటువంటి ఆ నాయకులు మనకు అక్కర్లా. ఓడిపోయిన చోట నిలబడి 91,000 మెజారిటీతోటి జనం మెచ్చుకున్నటువంటి నాయకుడిని లోకేష్ను గుర్తించమంటున్నా. అలాగే నామమాత్రమైనటువంటి గెలుపుతో మంత్రిగా అయినటువంటి నారాయణ్ని కంపేర్ చేయమంటున్నా. లోకేష్ ఎక్కడ వదిలేలా, ఏ ప్రాంతాన్ని పక్కన పెట్టలా. తను ఓడిపోయిన చోట కాన్సన్ట్రేట్ చేస్తూనే పాదయాత్ర చేసి రాష్ట్రంలో నమ్మకం పెంచాడు. మరి నారాయణ గారు మీకు తీరిక లేదా? కనీసం నెల్లూరు రాజకీయంలో యాక్టివ్గా ఉండలేకపోయారే? పోనీ అమరావతిలో తిరిగి మీరొచ్చి భూములు ఇప్పించి 5 సంవత్సరాలు కనపడకుండా దాక్కున్నటువంటి భయస్థుడిని ఇవాళ అమరావతి నగర నిర్మాణంలో గొప్పగా ఆయన ప్రయత్నం ఆయన చేశాడు అని పెమ్మసాని గారు మీరు కేవలం సభా మర్యాద కోసం మాట్లాడవద్దు. అసలు అది మెన్షన్ చేయకపోతే మీ మీద గౌరవం పెరుగుతుంది. నారాయణ గొప్పగా చేశారు ప్రయత్నాలు అన్నటువంటి మాటే వద్దు పెమ్మసాని గారు. బికాజ్ మీద కొంత నమ్మకం ఉంది, మీ కమిట్మెంట్ మీద జనానికి ఒక గౌరవం ఉంది. మీరొస్తే సమస్యలు తీర్చగలిగినటువంటి సమర్థుడు అన్నటువంటి ఆలోచన పెరుగుతున్నటువంటి దశలో అసమర్థ రాజకీయ నాయకులను భుజాన వేసుకోవక్కర్లా. అసలు వాళ్ళ పేరు ఎత్తకపోతే వచ్చే ప్రమాదం లేదు. సమర్థుడా అసమర్థుడా అని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, జనానికి తెలుసు. కానీ సమర్థుడు అని మాట్లాడి మీరు అనవసరమైనటువంటి ఒక మరకేసుకోవద్దు. నాయకుడంటే నిలబడేవాడు, ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణాలు తీసేవాడు కాదు. అలాగే వ్యాపారాలు చేసుకునేవాడు కాదు. అలాగే పారిపోయి ఎక్కడో దాక్కునేవాడు కాదు. మళ్ళీ అధికారం రాగానే వచ్చి సీట్లో కూర్చునేవాడు కాదు. ఇలాంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. పాలకపక్షంలో ఉన్నారు, విపక్షంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, వాదనల్లో. అలాగే విశ్లేషకుల పేరుతో వచ్చినటువంటి దౌర్భాగ్యులు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. ప్రజాప్రతినిధులు అయ్యారు. మనం టీవీ ముందు కూర్చుంటే మొత్తం అవినీతిని మాట్లాడినటువంటి మహామేధావులు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే అవగానే ఏ ఒక్కడితో సాన్నిహిత్యం లేనటువంటిది, ప్రతి వాడితో ద్వేషాన్ని పెంచుకున్నటువంటి రాజకీయం, వీళ్ళు కూడా ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు. సో ఇక్కడ గమనించవలసింది ఒకటే, పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చినటువంటి తరుణం నాయకులు బాధ్యత తీసుకొని వచ్చారన్నటువంటిది, ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తిగా నిలబడుతున్నారన్నటువంటి నమ్మకం ఒకటి, నగర నిర్మాణానికి సరైనటువంటి నిర్ణయాలు ఆచరణలో వస్తాయన్నటువంటిది, అలాగే ప్రక్షాళన తొందరలో సిఆర్డిఏ కమిషనర్ దగ్గర నుంచి అమరావతి రైలు ప్రాజెక్టు ఎండి వరకు ఖచ్చితంగా జల్లెడబట్టే కార్యక్రమం ఉంటుంది అన్నటువంటి సమాచారం మేరకు మనం నమ్మవలసింది ఒకటే, కుటిల రాజకీయం కాదు. మనం భావించాల్సింది ఒకటే, మనకి కావాల్సింది జరుగుతుందా లేదా, ప్రభుత్వం ఆలోచన చేస్తుందా లేదా అన్నటువంటిదే. అలాగే ఇష్టానుసారం మాట్లాడేటటువంటి ఏకపాత్రాభినయాకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రావీణ్యాన్ని మనం పక్కన పెట్టేద్దాం. బట్ వాళ్ళను రాజకీయాల్లో మాత్రం మనం వదిలేసే ప్రసక్తి ఉండకూడదు. ఊళ్ళో ఒక్క పిచ్చి కుక్కుంటే చాలు,
100 మందికి కాదు, గ్రామానికే ప్రమాదం. ఊళ్ళో ఒక్క టెర్రరిస్ట్ ఉంటే చాలు, దేశానికే ప్రమాదం. పట్టణంలో ఒక ఉన్మాది ఉంటే చాలు, ఎన్నో ప్రమాదాలు. రాజకీయాల్లో అదే పరిస్థితి కనపడుతుంది. ఇది కొత్త కాదు, చూస్తున్నాం. కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అగైన్ నేనే చెప్తున్నా, 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ పార్టీ యొక్క ఓటింగ్ పర్సెంట్ ఎంతో తెలుసా? 40% ఉంది. ఇది ఎలా వచ్చింది? మరి వీళ్ళ నాయకులు కాదా రాజేంద్ర? వీళ్ళకి ప్రజల్లో గుర్తింపు లేదా? జర్నలిస్టు ఈ ప్రశ్నలు నేనే వేసుకుంటున్నా, ఆలోచన చేయమంటున్నా. ఇంత ఓటింగ్ శాతం ఉన్నవాళ్ళు రేపు మళ్ళీ ఇదే కుటిల రాజకీయం, ఇదే కుట్రతో కూడినటువంటి రాజకీయం, ఇదే సంకుచిత భావాలతో కలిగినటువంటి రాజకీయం, ఇదే కసి కక్ష, అలాగే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వెళ్ళేటటువంటి సంకుచిత భావం. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, కమరావతి అన్నవాడికి చాలా డైరెక్ట్గా సమాధానం చెప్పదలుచుకున్నా. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ ఉన్నటువంటి వ్యాపారాలను నెల రోజులు కట్టేద్దాం, ఆపేద్దాం. వాళ్ళ మీద వైసీపీకి ఎందుకు అంత కక్ష అన్నది మనం కాసేపు వదిలేద్దాం. ఎందుకంటే వైసీపీ మేధావులేమో, అత్యంత సంస్కారవంతమైనటువంటి ఆలోచన తీరు ఉన్నవాళ్ళేమో, మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదేమో. సో నెల రోజులు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, కమ్మ సామాజిక వర్గం అని ఎందుకంటున్నానంటే ఆ సామాజిక వర్గం మీదే విషం కక్కుతున్నటువంటి రాజకీయం చూసాం కాబట్టి. ద మోస్ట్ సఫరర్స్ ఎవరు రాష్ట్రంలో అని అంటే ఒకళ్ళు మహిళలు, మరొకరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎంత అవమానం జరిగిందో 5 సంవత్సరాలు అందరికీ తెలుసు. పోనీ ఒక్క సామాజిక వర్గమేనా అంటే నష్టపోయింది. కష్టపడే ప్రతి వాడు నష్టపోయాడు ఆ రాష్ట్రంలో. తినటానికి తిండి లేదు, చేయడానికి ఉపాధి లేదు, బతకడానికి కనీసం మాత్రం శాంతి భద్రతలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. నోరెత్తితే చంపేవాడు రెడీగా ఉన్నాడు అన్ని ఊళ్ళో అన్నటువంటి హెచ్చరికలు వెళ్ళాయి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇవాళ మార్పు ఏమైనా వచ్చిందా అని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి నాయకుడిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఎవరికి ఉంది అని అంటే చుట్టూ ఉన్నటువంటి కోటరీ. కూల్చేశారు ఒక యువ నాయకుడిని, రాజకీయంగా హత్య చేసేశారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆయన బలమైన నాయకుడే, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన తండ్రి మూలాన. ఆయనకి ఇప్పటికీ మెచ్చే జనం ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి హామీల వల్ల. అలాగే ఆత్మీయంగా ఆయన మనసు నుంచి ఉన్నా లేకపోయినా దగ్గరగా టచ్ చేసి మరీ మాట్లాడేటటువంటి ఆ లక్షణాన్ని జనం గొప్ప మానవత్వంగా భావించబట్టి ఇంత జరుగుతోంది. కానీ పక్కనున్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? కృష్ణా జిల్లాలో ఒక మర్యాద ఉండేది రాజకీయ నాయకులకి, భయపెట్టేశారు. వినలేని బూతులు, అసలు మనకు తెలియవు ఈ బూతులు ఇన్నుంటాయా అని. అన్ని బూతులు, నీచమైనటువంటి రాజకీయం. ఇలా కూడా చేస్తారా? అన్నం పెట్టిన వాడి చేతిని నరికేస్తారా? వీళ్ళు చెయ్యి ఒక్కటే నరకల, మెడే నరికేశారు. అది కూడా టక్కున నరకల, పదులు లేని కత్తితోటి కస 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 కొట్టి కొట్టి మరీ చంపారు. అదే పదునైన కత్తితో అయితే ఆ మెడ ఒక్కసారి తెగి పాపం వాడు చస్తాడు. కానీ వీళ్ళు చేసిన రాజకీయం ఎలా ఉందంటే ఇంత క్రూరంగా ఉంది. అమరావతి మహిళలను మాట్లాడినటువంటి మాటలు మర్చిపోమంటారా? చెప్పండి. ఎన్ని మాటలు అన్నారు? వేసల రాజధాని. మళ్ళీ ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆ పార్టీ ప్రధాన నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మాట్లాడాడు కాబట్టి. ఈ ధైర్యం మళ్ళీ ఇంకొకటికి రాకూడదు కాబట్టే హెచ్చరించాల్సిన దశ ఉన్నది. ఆర్గనైజ్డ్ సంకర తెగ. ఎంత ధైర్యం సజ్జల రామకృష్ణారెడ్డికి! ఒక ప్రాంత వాసులను మనం ఇలా మాట్లాడొచ్చా? రెండోది, ఆయన జర్నలిజంలో నుంచి వచ్చాడు. ఆయన ఈనాడు వేదికగా ఎదిగాడు. సాక్షి పత్రికను అద్భుతంగా డిజైన్ చేయగలిగాడు.
సర్క్యులేషన్ పెంచగలిగాడు. ఆ రోజు ఉన్నటువంటి కెపాసిటీ తోటి, రాజకీయంగా వాడుకున్నటువంటి బలంతో విపరీతమైనటువంటి డిమాండ్ పెంచుకోగలిగారు. పత్రికలో ఏం వార్తలు రాశారు అనే దానికంటే కూడా, రాజకీయ వార్తల కంటే కూడా మిగతా జనరల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అద్భుతంగా వాళ్ళు ప్రజెంట్ చేయగలిగారు. నాకు అందులో సందేహం లేదు. బట్ రాజకీయ నాయకులు వాళ్ళు ఎందుకు రాసుకున్నారు అని అంటే, అది వాళ్ళ పార్టీ కాబట్టి, అది వాళ్ళ కరపత్రిక కాబట్టి వాళ్ళు రాసుకుంటారు. దే హ్యావ్ ఎవ్రీ రైట్. బట్ కనీసం ఒక లక్షణం ఉంటుంది. ఏంటది? ఒక మంచి బడి నుంచి వచ్చినటువంటి విద్యార్థికి బూతులు రావు. కానీ ఈయన మంచి వేదిక నుంచి వచ్చాడు, కానీ ఇన్ని అబద్ధాలేంటి, ఇంత వక్రమ మార్గం ఏంటి? సొంత కొడుకును తీసుకుని వెళ్ళి ద్వేషపూరితమైనటువంటి రాజకీయం, సోషల్ మీడియా వేదికగా ఆ కుర్రాడిని భవిష్యత్తును నాశనం చేయటం, మొత్తం సమాజానికే వ్యతిరేకం పెంచేటటువంటి తండ్రిగా మిగిలిపోయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద చాలామంది జాలి చూయిస్తున్నారు. ఎందుకని? మీకున్నటువంటి ఆర్థికమైనటువంటి బలంతో ఒక అద్భుతమైనటువంటి ఒక ఇండస్ట్రియలిస్టుగా మార్చచ్చు, లేదా ప్రజాసేవకుడుగా మార్చచ్చు. కానీ ప్రజలను ద్వేషించేటటువంటి ఒక్క మార్గంలో నెట్టడం ఏంటి పిల్లల్ని? ఇది కూడా ఆలోచించాలిగా. కానీ ఇక్కడ నేను మళ్ళీ పెమ్మసాని గారికి చెప్తున్నా, ఇంత ఆవేదన, ఇంత బాధ అమరావతి రైతులకు సంబంధించి ఎందుకు వచ్చింది అని అంటే, అమరావతి వేశ్యల రాజధాని అన్నవాడికి ఇప్పటికీ శిక్షలే. ఇంకా చర్చ చేస్తున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు. చట్టబద్ధమైనటువంటి చర్యల్లో వెనకబాటు వద్దు, అలాగే హద్దు దాటిన వాడికి శిక్ష పడే దాంట్లో మీరు బాధ్యతగా కనపడుతున్నారు అన్నటువంటిది. ఎస్, పెమ్మసాని గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. శంకర తెగ అన్నవాడిని నేను వేరుగా అనట్లా, చట్టబద్ధంగానే. మీ బాలకృష్ణ సినిమా డైలాగులు చెప్పబోటలా, నడి రోడ్డు మీద ఉరి తీయండి అని కానివి కొంతమంది జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. కానివి ఎస్ అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో మాట్లాడాడేమో, బట్ జర్నలిజంలో కూడా మాట్లాడుతున్నారు, ఉరి తీయండి మమ్మల్ని బహిరంగంగా అని. ఈజ్ ఇట్ పాసిబుల్? చట్టం ఉందా? అవకాశం ఉందా? లేదు కదా. లేనివి ఇవాళ మీడియా వాళ్ళు మాట్లాడటం అనేది ఆశ్చర్యకరం. అందుకే అంటున్నా, ఎవరైతే అమరావతి రైతుల మీద విషం కక్కారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు మీ ద్వారా వస్తాయని, ఎవరైతే అమరావతి రైతులు మీ నాయకుడిని, మీ ప్రభుత్వాన్ని నమ్మారో వాళ్ళ నమ్మకం మీరు పెంచగలుగుతారని, ఎవరైతే ఇవాల్టి కూడా ఒక ఒత్తిడిలో బతుకుతున్నారో దాన్ని మీరు లైటర్ వేలో తీసుకోకుండా, మీరు పదే పదే సమావేశాలలో ముఖ్యంగా మీరు మాత్రమే ఇవాళ నమ్మకాన్ని పెంచగలిగే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ముగిస్తూ, నమస్తే, మీ రాజేంద్ర.